మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై వేటు పడింది. ఆయనను ఈ అసెంబ్లీ సెషన్స్ అయిపోయే వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు. ఉదయం స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అధికార పక్షం పగ్గుమంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని మంత్రులు డిమాండ్ చేశారు. సభ్యత్వం రద్దు చేయాలని ప్రతిపాదన ఎథిక్స్ కమిటీకి పంపుతున్నామన్నారు భట్టి. సభాపతిని గౌరవించలేని బీఆర్ఎస్ తీరు బాధాకరమన్నారు. ఇదేనా మీ నాయకుడు మీకు చెప్పిన మాటలని మండిపడ్డారు. జగదీష్ తీరుని ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు భట్టి. మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం ఆయన చర్యలు తీసుకున్నామన్నారు. దళితులను అవమానించడమే బీఆర్ఎస్ విధానమని మంత్రి సీతక్క అన్నారు. ఆయన సభ్యత్వం రద్దు చేయాల్సిందే అన్నారు. గతంలో గవర్నర్లను కూడా వీళ్లు అవమానించారని చెప్పారు. ఇలాంటి వ్యక్తి సభలో ఉండటం నిజంగా బాధాకరమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దళితులంటే బీఆర్ఎస్ పార్టీకి గౌరవం లేదన్నారు ఎమ్మెల్యేలు. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళన చేశారు. ఉరిశిక్ష వేసిన వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారని, మా మాటలు వినకుండానే సస్పెండ్ చేయటం దారుణమన్నారు హరీష్ రావు. అధికార పక్షం నిరంకుశంగా వ్యవహరిస్తోందని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామికమైన పద్ధతిలో శాసనసభను నిర్వహించాలని ప్రతి ప్రయత్నం, ఆ ప్రయత్న భాగంలోనే మన ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఆఫ్ పార్లమెంట్ పరంగా నడవాలి సభ అని చేసిన మా ప్రయత్నానికి ప్రతి సందర్భంలో కూడా ప్రధానమైన ప్రతిపక్ష సంబంధించిన సభ్యులు ఏదో విధంగా సభ నడవద్దని ఆలోచన చేసిన ప్రయత్నంలో నేను అందరి గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులకు సంబంధించి ఈరోజు వారికి కూడా తెలుసు, చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఏదైతే పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు ద కౌల్ అండ్ షెక్దర్ అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్, నో మెంబర్ షుడ్ బి మేక్ ఎనీ కమెంట్స్ అగేన్స్ట్ ద హానరబుల్ స్పీకర్ inside or outside the house, inside or outside the house. So this is an important aspect to be taken into consideration. Any comment made by any member against the honorable speaker are final, is contempt of the house. The decisions taken by the honorable speaker are final and they should be never be questioned by any member inside or outside the house. So the point of consideration is that honorable speaker post మీరు ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి నామమాత్రంగానే ఉన్నట్టు మరి వారి వాక్యాల ద్వారా కనబడటం, honorable speaker post is an important post and nobody can question on his decision or on his ruling. అధ్యక్ష మేం చెప్పలే అధ్యక్ష, ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరూ కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమం చేయాలని అనేక సందర్భాల్లో కోరినప్పటికీ ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ యాజ్ అన్ ఇండివిజువల్, ఇట్స్ అగైన్స్ ద ఇన్స్టిట్యూషన్. వీ హ్యావ్ టు అప్హోల్డ్ ద డిగ్నిటీ ఆఫ్ ద హౌస్, the dignity of the institution, the dignity of the chair. This is our responsibility. This is our responsibility for all members. అధ్యక్ష ఈరోజు మా సభ్యులకు సంబంధించిన మరి ఒక ఆదర్శంగా నిలబడాలి. రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసినా ఈరోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు, అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది. అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్. ఐ బెగ్ టు మూవ్ అండర్ రూల్ సబ్ రూల్ 1 and 2 ఆఫ్ రూల్ 340 ఆఫ్ అసెంబ్లీ రూల్స్ దట్ శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి మెంబర్ named by the speaker may be suspended from the services of the house for remainder of the session.